శాస్త్రీయ దృష్టి అంటే ఏంటి? అది ఎవరికి అవసరం? శాస్త్రీయ అనే మాట వాడగానే ఇది నిరూపణకు నిలుస్తుందని అర్థం. అది సరైన అర్థం. ఈ మాటను అనేక చోట్ల లూజుగా వాడచ్చు. బల్లిబడ్డే శాస్త్రం, వాస్తు శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, అన్ని చోట్ల శాస్త్రం అనే మాటే వాడుతున్నారు. కానీ దానికి ఉన్న సరైన అర్థం నిరూపణకు నిలిచేది అని. అలా నిరూపణకు నిలిచేది అనే తేలాలి అంటే ప్రయోగం ద్వారా తేలుతుంది. ప్రయోగంలో దశలు ఉంటాయి. దాన్ని ప్రయోగ పద్ధతి లేదా వైజ్ఞానిక పద్ధతి, శాస్త్రీయ పద్ధతిని పిలుస్తాం. శాస్త్రీయ పద్ధతిని మనం అన్ని వేళలా ఉపయోగించి నిర్ధారణ చేసుకొని ముందుకెళ్ళాలనే దృష్టినే శాస్త్రీయ దృష్టి అంటారు. ఉన్నట్టు చూసే దృష్టి లేదా శాస్త్రీయ దృష్టి, సైంటిఫిక్ టెంపర్ అనే మాటలను అక్కడ వాడతాం. అంటే మనకి జీవితాలు, వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సామాజిక వృత్తి, ఇట్లా రకరకాల జీవితాలు ఉంటాయి. అన్ని జీవితాల్లోనూ శాస్త్రీయ పద్ధతిని వాడి ఏది సరైనదో నిర్ధారణ చేసుకొని దాన్ని స్వీకరించాలి, తప్పు ఏదో నిర్ధారణ చేసుకొని దాన్ని పక్కన పెట్టాలి అనే దృష్టి ఉండడమే శాస్త్రీయ దృష్టి అంటాం. శాస్త్రీయ దృష్టి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. నిత్య జీవితంలో ఈ రకమైన విద్య నేర్చుకున్నా నేర్చుకోకపోయినా తన బతుకుదెరువు కోసం శాస్త్రీయ పద్ధతినే వాడతారు. శాస్త్రీయ పద్ధతి ఏ మేరకు వాడగలిగితే ఆ మేరకు వాళ్ళకి శాస్త్రీయ దృష్టి అనివార్యంగా ఉంటుంది. నేర్చుకుంటే ఎక్కువ విషయాల్లో శాస్త్రీయ పద్ధతి వాడటం అలవాటు చేసుకుంటారు. అలవాటు చేసుకొని అవలంబించే ప్రతి చోట శాస్త్రీయ దృష్టి కూడా వాళ్ళకి అలవడుతుంది. నేర్పిస్తే వస్తుంది. ఏమీ నేర్పకపోయినా ఈ సమాజంలో, ప్రకృతిలో జీవించడం చేసే ఏ మనిషి అయినా ఆ జీవించడానికి తను ఏం చేస్తాడో ఆ మేరకు శాస్త్రీయ పద్ధతిని వాడతాడు. ఎంత మేరకు పద్ధతి వాడితే అంత మేరకు దృష్టి కూడా వాడతాడు. ఆ విధంగా చూస్తే ప్రతి మనిషికి శాస్త్రీయ దృష్టి అవసరం, అది ఉంటుంది. ఎదగాలంటే దాన్ని పనిగట్టుకొని నేర్చుకొని పెంచుకుంటూ పోవాలి.